భోగి పండుగ సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం పాత గుంటూరు సుద్దపల్లి డొంక ప్రాంతంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక తెచ్చిన చీకటి జీవోలను స్థానిక ప్రజలు టీడీపీ నాయకులతో కలిసి జీవో పేపర్లను మంటల్లో వేసి దహనం చేశారు। ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మొహమ్మద్ నజీర్ మరియు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు। జీవోలు పోవాలి, చీకటి జీవోలు పోవాలి, వెలుగు రావాలి, 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 చీకటి జీవోలు పోవాలి। వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం। ఆ దూరం రండి మంటలకి తెలుగుదేశం పార్టీ ప్రజలకు నష్టం చేసేటువంటి వస్తువులన్నింటినీ కూడా భోగి మంటల్లో వేసి సంక్రాంతి శుభాలు కలగాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటాం। ఈరోజు తెలుగుదేశం పార్టీ పిలుపుతో రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం గత 4.5 సంవత్సర కాలంలో ప్రజల జీవితాన్ని హరించేటువంటి విధంగా చేసినటువంటి జీవోలను దగ్ధం చేసేటువంటి కార్యక్రమం చేసి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రాకముందు చెప్పినటువంటి వాగ్దానాల్లో పేద ప్రజలకు అవసరమైనటువంటి మేనిఫెస్టోలో ప్రవేశపెట్టినటువంటి అన్ని పథకాల్లో అమలు చేయనటువంటి పథకాలని అలాగే రహస్య జీవోల ద్వారా ప్రజా జీవితాన్ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో అటువంటి జీవోలన్నింటినీ కూడా ఈరోజు దగ్ధం చేసి భోగి మంటల్లో దగ్ధం చేయడం జరిగింది। ఈ సందర్భంగా ఒక్కటే చెప్పుకున్నాం, రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమాన్ని విస్మరించి సంక్షేమాన్ని ఒక సంక్షోభంగా మార్చి రాష్ట్రంలో ఉన్నటువంటి అవ్వాతాతలు ముఖ్యంగా పేదవారు పెన్షన్ రాకుండా చేసినటువంటి పరిస్థితులు కానీ కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో లేకపోతే ఇల్లు పెద్దగా ఉందనో లేకపోతే పిల్లవాడు కారు కొన్నాడనో ఉద్యోగం వచ్చిందనో వేలాది మంది వితంతువులను వృద్ధులకు పెన్షన్లు తీసేసినటువంటి పరిస్థితులు కానీ ఇప్పటికి కూడా నిరుద్యోగ సమస్యతో లక్షలాది మంది యువత పెడదోవ పెట్టి డ్రగ్స్ అలాగే గంజాయికి బానిసలైపోయి ఈరోజు రాష్ట్రంలో యువత పక్కదారి పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి। వీటినన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వానికి కనువిప్పు కలిగేటువంటి విధంగా ఈరోజు జీవోలన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి ప్రజలతో కలిసి ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుగు వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజల సంకల్పమైనటువంటి మంచి ప్రభుత్వాన్ని రాబోయేటువంటి సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకొని ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలని చెప్పి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం।